హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేను బాగున్నానండి. మీరందరూ కూడా ఎల్లప్పుడూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఈ వ్లాగ్ వచ్చేసి తొలి ఏకాదశి ముందు రోజు సాయంత్రం నుంచి తొలి ఏకాదశి రోజు నేను చేసుకున్న పూజ వరకు అన్నమాట. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక తొలి ఏకాదశి రోజు మొహరం వచ్చింది కదండి. ఆ వేళ స్కూల్ హాలిడే అనమాట. ఇంకా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చని ఇంకా ఆ వేళ సాయంత్రం ఇంటికి రాగానే సాయంత్రం ఇంటికి వచ్చేసరికి కౌంటర్ టాప్ ఎలా అంటే అలా ఉందండి. ఇంకా మొత్తం అన్ని సర్దేసిన తర్వాత ఇంకా సింక్ లో వేసేసిన తర్వాత అప్పుడు మీకు చూపించాను అనమాట. ఇంకా గిన్నెలన్నీ కూడా సింక్ లో వేసేసి ఇంకా మొత్తం కూడా క్లీన్ చేస్తున్నానండి. మిక్సీ దగ్గర నుంచి మొత్తం. మిక్సీ అయితే ఎప్పుడు కూడా నేను మిక్సీ వేయంగానే ఏమైనా ఫుడ్ పార్టికల్స్ అవి పడ్డాయి అనుకోండి వెంటనే తుడిచేస్తాను. ఇంకా వేళ ఏంటంటే మొత్తం కూడా కొంచెం వర్షాలు వస్తున్నాయి కదండి. వర్షాల వల్ల కొంచెం ఈగలు అవి వచ్చేస్తాయేమో అని చెప్పేసి చిన్న చిన్న ఫ్రూట్ ఫ్లైస్ కూడా వస్తాయి కదా, అవి ఏమీ రాకుండా చిన్నది మెత్తగా ఉండే ఒక నాప్కిన్ తీసుకుని దానిపైన కొంచెం డెటాలు కొంచెం కోలిన్ వేసేసి మొత్తం ఇంకా నీట్గా క్లీన్ చేస్తున్నాను అనమాట. ముందు రోజు సాయంత్రమే ఇలా క్లీన్ చేసేసుకుంటే మరుసటి రోజు ఉదయం పూజ ప్రశాంతంగా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ముందు రోజు సాయంత్రమే క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేసరికి అస్సలు ఓపిక ఉండట్లేదండి. ఇంకా మరుసటి రోజు ఎలాగో హాలిడే కదా అని కొంచెం ఏదో రకంగా ఓపిక తెచ్చుకొని అయితే స్టార్ట్ చేశాను అనమాట. ముందైతే టీ పెట్టానండి. టీ పెట్టిన తర్వాత ఇదిగోండి మిక్సీ వైపు ఇలా తుడిచేసిన తర్వాత టీ తాగేసి చేద్దామని చెప్పేసి ఇంకా ఇటువైపు కార్నర్ అయితే క్లీన్ చేసేస్తున్నాను. కౌంటర్ టాప్ అంతా వారానికి ఒకసారి అయితే కడిగేస్తానండి. స్టవ్ దగ్గర నుంచి మొత్తం కూడా ఒకసారి కడుగుతాను. ఎప్పుడంటే నేను బుధవారం సాయంత్రం మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకుంటాను. ఇటువైపు వచ్చేసి గ్యాస్ పైప్ కనెక్షన్ ఇవ్వడానికి గ్యాస్ సిలిండర్ అయితే బయట ఉంటుందండి. కిచెన్కి అవతలి పక్క కొంచెం వరండా అలా ఉంటుంది, అటు ఉంటుందన్నమాట. అటువైపు కనెక్షన్ కోసం అని చెప్పేసి హోల్ పడతారు కదా, ఆ హోల్ ఉండడం వల్ల అక్కడ కడుగుతూ ఉంటే వాటర్ కిందకు వచ్చేస్తున్నాయని చెప్పేసి ఇంకా అక్కడ కడగడం మానేసి డైరెక్ట్గా వైప్ చేసేస్తున్నాను. అవాళ సాయంత్రం కూరగాయలు కూడా తీసుకొచ్చారనమాట. ఇంకా ఆ వేళ కరివేపాకు కొంచెం ఎక్కువ తీసుకొస్తే కరివేపాకు పొడి కానీ పచ్చడి కానీ చేద్దామని చెప్పేసి శుభ్రంగా కడుగుదామని బయట అయితే పెట్టేశానండి. ఇక మరుసటి రోజు పండగ కదండి, ఇంకా స్టవ్ కడుగుదామని చెప్పేసి ముందు రోజే మొత్తం నీట్గా కడిగానండి. కానీ మొత్తం చీమలు వచ్చేసాయి. నేను వచ్చేసరికి ఇంకా నాకు చికాకు అనిపించి మొత్తం లక్ష్మణ్ రేఖ అయితే రాసేసానమాట. ఇంకా పండగ రోజు ఇంకా అలా ఏం ఉంచుతామని చెప్పేసి ఇంకా శుభ్రంగా అయితే కడుగుతున్నాను. ఇలాగా 4 బౌల్స్ అయితే ఆ బర్నర్స్ పైన పెట్టేస్తానండి. ఇంకా తర్వాత ఏ టెన్షన్ లేకుండా నీట్గా సోప్ పెట్టి స్క్రబ్బర్తో రుద్దేస్తానమాట. స్పాంజ్ వైపర్ ఉంటే దాంతో క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. కానీ వారానికి ఒకసారి ఇలాగ గట్టిగా రుద్దేయకుండా పైన ఇలా క్లీన్ చేసుకుంటాను. అప్పుడైతే జిడ్డు మొత్తం పోతుంది. డైలీ హోమ్ మేడ్ లిక్విడ్తోనే నీట్గా తుడిచేస్తాను. కానీ వారానికి ఒకసారి అయితే మాత్రం ఇలా నీట్గా మొత్తం కూడా కడిగేస్తాను. మన సబ్స్క్రైబర్స్ మీ వీడియోస్ బాగుంటాయి, డైలీ వీడియోస్ చేయడానికి ట్రై చేయండి అంటున్నారు. కానీ ఇంకా స్కూల్కి వెళ్ళి వచ్చేసరికి ఓపిక ఉండట్లేదండి. వీడియో తీయడానికైనా ఎడిట్ చేయడానికైనా వాయిస్ ఓవర్ ఇవ్వడానికైనా. అందుకని చెప్పేసి ఇంకా డైలీ అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను. మ్యాక్సిమం 3 డేస్కి వన్స్ పోస్ట్ చేసేటట్లు చూసుకోవడానికి ట్రై చేస్తున్నానండి. నాకు కూడా వీడియోస్ చేయాలనే ఉంటుందండి. చాలా కష్టపడి ఈ యూట్యూబ్ ఛానల్ని ఇంతవరకు తీసుకొచ్చాను కదా. ఇప్పుడే నాకు మానిటైజేషన్ అయ్యి మనీ కూడా స్టార్ట్ అయ్యింది. కానీ స్కూల్ జాయిన్ అయిన తర్వాత వీడియోస్ రెగ్యులర్గా పెట్టడానికి అయితే మాత్రం కుదరట్లేదండి. యూట్యూబ్ ఎలా ఉంటుందో మీకైతే తెలిసే ఉంటుంది కదా. డైలీ వీడియోస్ పెడితేనే సెర్చ్ ఇంజిన్లోకి పంపిస్తుంది అనమాట. ఒకవేళ వీడియోస్ పెట్టడం కానీ ఆపేసేమా ఛానల్ వెనక్కి వెళ్ళిపోతుంది. అందుకని చెప్పేసి ఛానల్ యాక్టివ్గా ఉండడానికి ఏదో ఒక వీడియో అయితే పెట్టడానికి ట్రై చేస్తున్నానండి. ఇక్కడి నుంచే అయితే 3 డేస్కి వన్స్ తప్పకుండా వీడియో పెడతాను. మీరు తప్పకుండా చూసి వీడియోకి లైక్ చేయడం, కొత్త వాళ్ళు అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇక్కడైతే చూడండి స్టవ్ అంతా కూడా నీట్గా కడిగేసాను. తర్వాత కౌంటర్ టాప్ కూడా నీట్గా శుభ్రంగా
సోప్ పెట్టి స్క్రబ్బర్తో నీట్గా క్లీన్ చేసేసాను అనమాట. ఇంకా తర్వాత వైపర్ పెట్టి మొత్తం వాటర్ అంతా కూడా వైప్ చేసేసాను. ఇంకా తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని, అంటే ఉతికిన నాప్కిన్ ఒకటి తీసుకొని మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసేస్తానండి. ఇలా నీట్గా క్లీన్ చేసుకుంటే వంటగది అంతా తల మెరిసిపోతుందండి. అదో హ్యాపీనెస్ అనమాట. చాలా హైజెనిక్గా ఉంటుంది వంటగది కూడా. స్టవ్ అయితే కడగను, కానీ డైలీ కౌంటర్ టాప్ అంతా మాత్రం డైలీ కడుగుతానండి. స్టవ్ మాత్రం వారానికి ఒకసారి కడుగుతాను అంతే. ఇక కౌంటర్ టాప్ పైన ఉన్న వాటర్ అంతా కూడా తుడిచేసి ఒకసారి టెర్రస్ పైకి అయితే వెళ్ళానండి. మొక్కలు ఎలా ఉన్నాయో చూసొద్దాం అని చెప్పేసి, ఎందుకంటే చీకటి పడిపోతుందని చెప్పేసి ముందు వెళ్ళేసి వచ్చేసాను. ఇంకా తర్వాత స్టవ్ పైన ముగ్గు కూడా వేస్తున్నాను అనమాట. ఇప్పుడు స్టవ్ అది కడిగేసిన తర్వాత ముగ్గు వేయడం అలవాటండి, అందుకని చెప్పేసి ముగ్గు అయితే వేస్తున్నాను. అసలు ముగ్గు వరిపిండితో వేస్తానండి, కానీ చీమలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు, కానీ విపరీతంగా చీమలు వచ్చేస్తున్నాయండి. అందుకని చెప్పేసి ఇంకా వరిపిండితో వేయలేదు. అందులోని వర్షాలు ఒకటి పడుతున్నాయేమో, మొత్తం అంతా చీమలు వచ్చేస్తున్నాయి. ఇంకా అందుకని ఇదిగోండి కొంచెం చాక్ పీస్తోనే ఇలా చిన్న ముగ్గు వేసుకున్నాను. ముందు ఇంటికి రాగానే వంటగది ఎలా ఉందో చూసుకుంటానండి. వంటగది అంతా నీట్గా ఉంటేనే నాకు మనసు ప్రశాంతంగా ఉంటుంది, లేదంటే ఇంకా నాకు ఏం మాట్లాడాలన్నా కూడా చికాకు వచ్చేస్తుంది. అందుకని రాగానే ముందు వంటగది నీట్గా ఉండేటట్టు చూసుకుంటానండి. ఉదయం వెళ్ళేటప్పుడే మ్యాక్సిమం గిన్నెలు అవి కూడా క్లీన్ చేసేసి వెళ్ళిపోతాను. ఎప్పుడైనా గనక పిల్లలు ఇంటి దగ్గర ఉండాల్సి వస్తే ఇదిగోండి ఇలా ఉంటుందన్నమాట. ఇంకా ఆ వేళే మాప్ అది కూడా పెట్టేశానండి. ఇంకా ఆ వేళ సాయంత్రం రాగానే ఇల్లంతా కూడా మాప్ పెట్టేశానమాట. ముందు రోజే ఇలాంటి క్లీనింగ్ పనులన్నీ చూసుకుంటే మరుసటి రోజు పూజ చేసుకోవడానికి కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి ముందు రోజే ఇలా అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి ఉంచేసుకున్నాను. ఇంకా బాల్కనీలో మొక్కలకి అన్నిటికి కూడా కొంచెం వాటరింగ్ అయితే చేసేసి ఇంకా బాల్కనీ మొత్తం కూడా మాప్ పెట్టేశానండి. ఇంకా తర్వాత క్లీన్ చేసిన క్లాత్స్ అన్నీ కూడా నీట్గా వాష్ చేసేసి అవి కూడా పెట్టేశాను. ఇంకా తర్వాత సింక్లో గిన్నెలన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి. ఆ వేళ ఉదయం కూడా టైం అయిపోతుందని చెప్పేసి ఫాస్ట్గా వెళ్ళిపోయాను. అందులోని ముందు రోజు వంట చేస్తూ ఉన్నప్పుడు గ్యాస్ అయిపోయిందండి. ఇంకా అన్నీ ఎలక్ట్రికల్ కుక్కర్ మీద చేశాను అనమాట. టీ పెట్టడం దగ్గర నుంచి అన్నం వండడం, కూర వండడం కూడా మొత్తం అన్నీ ఎలక్ట్రికల్ కుక్కర్ మీదే. అందుకేనండి ఆ కుక్కరు నెక్స్ట్ తర్వాత గ్యాస్ వచ్చిన తర్వాత స్టవ్ మీద వండడం వల్ల ఇన్ని గిన్నెలు అయిపోయాయి అనమాట. ఇంకా అక్కడ కౌంటర్ టాప్ మీద ఉన్న గిన్నెలన్నీ కూడా గిన్నెల స్టాండ్లో వేసేసి బయట అయితే ఆరబెట్టేశానండి. ఇంకా కౌంటర్ టాప్ అంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా తర్వాత కరివేపాకు కూడా మొత్తం ఎక్కువ నీళ్ళల్లో కడిగానండి. ఎందుకంటే కరివేపాకు పొడి కానీ పచ్చడి కానీ చేస్తాను కదా, డస్ట్ ఎక్కువ ఉంటుందేమో అని చెప్పేసి ఎక్కువ వాటర్తో కడిగాను అనమాట. ఇంకా మొత్తం నీళ్ళన్నీ కూడా దులిపేసి అదైతే ఆరబెట్టేశానండి. ఇంక ఇవన్నీ చేసేసరికి ఇంకా నాకు ఓపిక అయితే లేదండి. ఇంకా వేళ నైట్ గోధుమ రవ్వ ఉప్మా చేశాను, అది తినేసి ఇంకా పడుకున్నాను అనమాట. ఇక మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే ఇల్లంతా ఒకసారి చీపురుతో చిమ్మేసి ఇంక నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసి ఇంకా పూజ పనులు అయితే స్టార్ట్ చేసుకున్నానండి. ముందు పరమాన్నం అయితే రెడీ చేయడానికి గిన్నె ఒకటి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసి స్టవ్ మీద పెట్టాను. ఇంకా తర్వాత అందులో కొంచెం వాటర్ వేసి పాలు వేసేసాను అనమాట. ఇంకా ముందే కొన్ని బియ్యం కడిగి అయితే నానబెట్టి ఉంచానండి. అలాగా 3 గుప్పళ్ళు వేసేసి ఇంకా మొత్తం బియ్యం అన్నీ కూడా ఆ గిన్నెలో వేసేసాను. ఇంకా పాయసం ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు పూజ గదిలో మొత్తం పనులు చూసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా స్టవ్ మీద ఇదైతే పెట్టేశానండి. ఎందుకంటే ముందు రోజు మంగళవారం వచ్చింది కదా, మంగళవారం సాయంత్రం అని చెప్పేసి పూజ గదిలో పనులు కానీ తులసమ్మ దగ్గర పనులు కానీ ఏమీ చేయలేదన్నమాట. ఇంకా ఆ వేళ చేద్దామని చెప్పేసి ఇంకా ఇదిగోండి ఇంకా గార్డెన్లో పువ్వులన్నీ కూడా కోసుకొచ్చాను. తులసి కొమ్మలు, మందార పువ్వులు, గులాబీ పువ్వులు, వైలెట్ కలర్ చుక్కమల్లి, వైట్ కలర్ చుక్కమల్లి, ఎడీనియం పువ్వులు, చాలా పువ్వులు ఉన్నాయండి. నా గార్డెన్లో పువ్వులు నేను పూజ చేసుకోవడానికి అయితే సరిపోతాయండి. మెయిన్గా నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసింది పూజ చేసుకోవడానికి అనమాట. ఇంకా తమలపాకులు అవి కూడా మన గార్డెన్లోవేనండి, ఇంకెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నందివర్ధనాలు అన్నీ కూడా మన ఇంట్లోనే ఉంటాయి. ఫస్ట్లో అయితే ఇంట్లోకి వచ్చిన కొత్తలో ఏ ఫ్లవర్ ప్లాంట్స్ లేవండి. అప్పుడైతే అసలు పూజ చేయడానికి తులసి మొక్క మాత్రం ఉండేది. తులసి కొమ్మలు పెట్టి జస్ట్ అలా పూజ చేసేసుకునేదాన్ని అనమాట. పువ్వులు లేకుండా పూజ చేయడం అంటే ఏదో వెలితిగా అనిపించేది. రోజు పూజ కోసం బయట నుంచి పువ్వులు ఏం కొని తెచ్చుకుంటామని చెప్పండి. ఇంకా బ్యాక్ సైడ్ కొంచెం ప్లేస్ ఉంది. ఇంకా అలాగే టెర్రస్ పైన కూడా ఇంకా కుండీలు పెట్టి మొక్కలు అయితే చక్కగా పెంచుకుంటున్నాను. ఇన్ని పువ్వులు వస్తున్నాయి,
చక్కగా పూజకి సరిపోతున్నాయి. ఇంకా వేళ ఏకాదశి కదండి, ఇంకా పిండి ప్రమిదలు పెడదామని చెప్పేసి పిండి దీపాలకి పిండి కలుపుతున్నాను. వరి పిండి, అందులో కొంచెం ఆవు నెయ్యి, కొంచెం తురిమిన బెల్లం వేసేసి బాగా కలిపి అందులోనే కొంచెం వాటర్ వేసేసి చపాతీ పిండి ముద్దలాగా కలిపి పక్కన ఉంచుకుంటే మనం దీపాలు చేసుకునే టైంకి నానుతుందన్నమాట. ఇక నా పనులు, పూజ పనులు అవుతూ ఉండగానే ఇంకా మా చెర్రీకి కూడా హాలిడే అనండి. ఇంకా వాళ్ళైతే ఆగరు కదా, ఇంకా వాడికి బ్రేక్ఫాస్ట్ వేసేసి పెట్టేస్తే ఇంకా వాడి టెన్షన్ ఉండదని చెప్పేసి ఇంకా వాడికి దోశలు అయితే వేసేసి ఇచ్చేస్తున్నాను. ముందు రోజు ఉదయమే దోశల పిండి రుబ్బేసి కొత్తిమీర పచ్చడి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఇంకా కొత్తిమీర పచ్చడి ఎలాగూ ఉంది కదా అని చెప్పేసి ఇంకా దేమాగా దోశలు అయితే వేసేసి ఇచ్చేస్తున్నాను. ఇంకా వాడికి బ్రేక్ఫాస్ట్ అయితే పెట్టేసి ఇచ్చేసానండి. ఇక తర్వాత తులసమ్మ దగ్గరికి అయితే వచ్చానండి. ముందు రోజే మొత్తం నీట్గా మాప్ అది పెట్టేశాను కాబట్టి తులసమ్మ దగ్గర వరకు ఆ గ్రానైట్ అది కూడా నీట్గా క్లీన్ చేసేసుకొని ఇంకా తులసమ్మకి అక్కడ నేను ఆవు దూడని కూడా పెట్టుకుంటాను కదా, ఆ రెండిటికి కూడా కొంచెం పసుపు రాసేసి బొట్లు కూడా పెట్టేశాను అనమాట. ఉదయాన్నే డైలీ అయితే దీపారాధన చేసుకుంటానండి, కానీ స్కూల్కి వెళ్ళి హడావిడిగా అయిపోతుంది. పూజ మాత్రం పువ్వులు తీసుకొస్తానా, ఇంకా హడావిడిగా పెట్టేసి దీపారాధన చేసుకుని ఇంకా బయలుదేరుతాను. ఇంకా వేళ అయితే మాత్రం ప్రశాంతంగా పూజ చేసుకున్నాను. ఇంకా బియ్యం పిండితో తులసమ్మ దగ్గర అయితే ముగ్గు వేసుకున్నానండి. గాలి అయితే విపరీతంగా వేస్తుందండి, ముగ్గు కూడా ఎగిరిపోయినట్లే ఉంది. కాకపోతే ఇంకా ఆ వేళ మాత్రం బియ్యం పిండితోనే వేశాను. కొంచెం బియ్యం మినపప్పు నానబెట్టి రుబ్బేసి అలా వేసుకుంటే పెయింట్ లాగా ఉంటుందండి, అచ్చం అలా వేద్దాం అనుకున్నాను కానీ ఇంకా నాకు టైం సరిపోలేదు. అది ఎలా వేయాలో ముందు వీడియోస్లో చూపిస్తానండి. ఎప్పుడైనా పండగలప్పుడు అలా గనక వేసుకుంటే అస్సలు ముగ్గు చెదిరిపోదండి. మనం గట్టిగా క్లాత్ పెట్టి అంటే వాటర్లో తడిపేసి ఆ క్లాత్తో గట్టిగా తుడిస్తే తప్ప ముగ్గు చెదిరిపోదన్నమాట. ఇంకా చూడండి, ఇంకా పరమాన్నంలో బెల్లం కూడా వేసేసాను. ఈ పనులన్నీ చేసుకుంటూనే అన్నం కూడా ఉడికిపోయింది, పరమాన్నం అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా కొన్ని జీడిపప్పులు మాత్రం ఫ్రై చేసేసి ఇంకా పరమాన్నంలో వేసేస్తున్నాను. పరమాన్నం చేసేటప్పుడు ముందు కొంచెం పల్చగా ఉండేటట్లు చూసుకుంటేనే చల్లారినా కానీ గట్టిపడిపోకుండా తినడానికి బాగుంటుందన్నమాట. నేతిలో కొన్ని జీడిపప్పులు మాత్రం వేపేసి పరమాన్నంలో వేసేసానండి. ఇంకా పరమాన్నం అయితే రెడీ అయిపోయింది, దేవుడికి నైవేద్యం రెడీ అయిపోయింది. ఇంకా దేవుడి గదిలో మొత్తం సర్దుకోవడం కూడా అయిపోయిందండి. ఇంకా తర్వాత తులసమ్మ దగ్గర కూడా నీట్గా అన్నీ ఏర్పాటు చేసుకున్నట్టే. ఇంకా ఇదిగోండి పిండి దీపాలు అయితే రెడీ చేస్తున్నాను. ఇక్కడ ఒక అరగంట ముందే కనుక పిండిని నానబెట్టి ఉంచుకుంటే మనం దీపాలు పెట్టుకునే టైంకి చక్కగా పిండిలా నాని ఉంటుంది. అప్పుడు మనకి దీపాలు చేసుకునేటప్పుడు అస్సలు అంటే మధ్యలో బ్రేక్స్ వస్తున్నట్టు ఉంటాయి కదండి, అలా ఏమీ రాకుండా ఎంత బాగా వస్తాయో దీపాలు. చూడండి, అసలు ఎక్కడ చిన్న పగులు కూడా లేకుండా వస్తాయి. నేను బియ్యపిండి ఇంట్లో తయారు చేసుకున్న బియ్యపిండేనండి. మీకు ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా ఒకసారి చెప్పాను కదా. రేషన్ బియ్యమే తీసుకుంటాను, శుభ్రంగా కడిగేసి ఆరబెట్టిన తర్వాత మిల్లుకు పంపించి మరపట్టించేసిన తర్వాత ఆ పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి. ప్రసాదానికి చలిమిడి తయారు చేయాలన్నా, ఇలా పిండి దీపాలు తయారు చేసుకోవాలన్నా దేవుడి వరకు మాత్రం సెపరేట్గా పిండిని అయితే స్టోర్ చేసుకుంటానండి. అది మాత్రం పూజ గదిలోకి అవసరాలకు మాత్రమే వాడతాను. ప్రసాదంగా చలిమిడి తయారు చేయాలన్నా, లేదంటే పిండి దీపాలు పెట్టాలన్నా, దేవుడి ముందు ముగ్గు వేయాలన్నా కానీ ఆ పిండిని ఇలా సెపరేట్గా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటానండి. చూడండి, పిండి దీపాలు పగలకుండా చక్కగా భలే వచ్చాయి కదా. దీపాలన్నీ ఇలా చక్కగా రెడీ చేసుకున్న తర్వాత గంధం బొట్లు, నెక్స్ట్ కుంకుమ బొట్లు పెట్టేస్తే చక్కగా ఉంటాయన్నమాట. సింధూరు అని కుంకుమ దొరుకుతుంది కదండి, అందులో కొంచెం వాటర్ కలుపుకొని ఇయర్ బడ్తో కనుక బొట్లు పెట్టుకుంటే చక్కగా వస్తాయి. గంధంతో కూడా ఇలా నామాలు ఇయర్ బడ్తోనే పెట్టానండి. సెపరేట్గా ఇయర్ బడ్స్ది ఒక ప్యాకెట్ పూజ గదిలో ఉంచేసుకుంటానన్నమాట. పటాలకు ఎప్పుడైనా బొట్లు పెట్టాలన్నా, లేదంటే ఇదిగోండి ఇలాంటి అవసరాలు వచ్చినప్పుడు ఆ ఇయర్ బడ్స్ని వాడుకుంటాను. పూజకు వాడేది ఏదైనా కూడా పూజ గదిలో సెపరేట్గా ఉంచుకోవడం నాకు అలవాటండి. ఇంకా అందుకని అలా చేస్తానన్నమాట. ఇంకా దీపాలన్నీ కూడా రెడీ చేసేసుకున్నానండి. ఏకాదశికి పిండి దీపాలు పెడితే మంచిది కదా అని చెప్పేసి పిండి దీపాలు అయితే పెడుతున్నాను. ప్రతి శనివారం కూడా పిండి దీపం పెట్టేదాన్ని, కానీ ఈ మధ్య ఖాళీ లేక పెట్టట్లేదండి. ఇంకా వేళ అయితే టైం దొరికింది కదా అని చెప్పేసి ఇంకా పెడుతున్నాను అనమాట. పూజ చేయాలి అంటే నిదానంగా ప్రశాంతంగా చేసుకోవాలండి. హడావిడిగా చేస్తే మాత్రం
ఎందుకోనండి నాకు నచ్చదు. డైలీ స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే మాత్రం 10 నిమిషాలు పూజ కోసం కేటాయిస్తానండి. ఆ 10 నిమిషాల్లో మొత్తం పూజ అంతా అయిపోతుందన్నమాట. దీపారాధన చేస్తాను, అగరబత్తి వెలిగిస్తాను, హారతిస్తాను, పువ్వులన్నీ కూడా దేవుడికి సమర్పిస్తాను. ఏదో కొంచెం పటికి బెల్లం మాత్రం నైవేద్యంగా సమర్పిస్తాను అంతే. శుక్రవారం పూట మాత్రం ఫస్ట్ నుంచి అలవాటైపోయిందండి. కొంచెం అయినా నైవేద్యం ఏదైనా తయారు చేసి మాత్రం పూజ గదిలో అమ్మవారికి సమర్పిస్తాను. పరమాన్నమే మ్యాక్సిమం తయారు చేస్తానండి. అప్పుడప్పుడు వీలు లేకపోతే మాత్రం కొన్ని వేడిపాలు తీసుకొని అందులో అన్నం కొంచెం బెల్లం కలిపేసి పెట్టేస్తానన్నమాట. ఇదిగోండి పిండి దీపాలన్నీ ఇలా చక్కగా రెడీ చేసుకుని పూజ కోసం అయితే అన్నీ రెడీ చేసేసుకున్నానండి. ఏకాదశి రోజు ఎప్పుడు కూడా ముందు తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకున్న తర్వాత అప్పుడు పూజ గదిలో పూజ అయితే చేసుకోవాలి కదండి. ఇంకా ఇదిగోండి తులసమ్మ దగ్గర అయితే పూజ చేసేసుకున్నాను. ఇంకా తర్వాత పూజ గదిలో కూడా దీపారాధన అయితే చక్కగా చేసుకున్నానండి. మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, మీకు నా వ్లాగ్స్ కనుక నచ్చుతున్నాయి అనుకోండి, తప్పకుండా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న అమ్మవారికి సమర్పించిన గులాబీలన్నీ కూడా మన గార్డెన్లో పూసిన గులాబీలే అన్నీనండి. ఒక్క బంతి పువ్వులు తప్ప. అవి కూడా ఏంటంటే నేను తెమ్మని చెప్పలేదు, కానీ కొబ్బరికాయ అరటిపళ్ళు తీసుకొచ్చేటప్పుడు అంటే ఆ షాప్ వాళ్ళు తెలిసిన వాళ్ళు బంతి పువ్వులు కూడా వేసేసి ఇచ్చారనమాట. తుల ఏకాదశికి చక్కగా బంతి పువ్వులతో కూడా అలంకరించుకున్నానండి. చక్కగా నా గార్డెన్లో పూచిన పువ్వులతో ఇలాగా ప్రశాంతంగా పూజ చేసుకుంటా ఎంత బాగుంటుందేనండి. మందార పువ్వులు ఇవన్నీ మన గార్డెన్లోవే. బయట నుంచి కనుక కొన్ని తీసుకొచ్చామనుకోండి ఇన్ని రకాల పువ్వులు ఉండవు. అలాగే మన చేతులతో మనం పెంచిన మొక్కలకి చక్కగా ఇన్ని పువ్వులు వచ్చి వాటితో చక్కగా పూజ చేసుకుంటే చాలా హాయిగా అనిపిస్తుంది అన్నమాట. ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, 3 రోజులకి తప్పకుండా ఒక్కటైనా వీడియో పెట్టడానికి అయితే తప్పకుండా ట్రై చేస్తానండి. నా వీడియోస్ని తప్పకుండా మీరు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇవాళ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అలాగే ఈ వ్లాగ్ అంతా కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఓకే మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, నెక్స్ట్ మరొక మంచి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.